దశరథ మహారాజు ఏనుగనుకొని ముని కుమారుని చంపాడు. దానివల్ల ఏం శాపం వచ్చిందో తెలుసా? ఒకసారి దశరథ మహారాజు వేటకెళ్లాలనిపించింది. తెల్లవారుతుండగా ఏదో మృగం నీళ్లు తాగుతున్నట్టు శబ్దం వినిపించింది. కానీ అప్పటికి ఇంకా చీకటిగానే ఉంది. దశరథ మహారాజు ఏనుగు తొండం పెట్టి నీరు తాగుతుందని అనుకున్నాడు. అలాగే ఆయనకి శబ్దవేది విద్య కూడా తెలుసు. శబ్దాన్ని బట్టి ఏనుగు మీద బాణప్రయోగం చేశాను అనుకున్నాడు. కానీ ఒక మనిషి ఆర్తనాదాలు వినిపించాయి. అప్పుడు దశరథ మహారాజు భయపడి అక్కడికి వెళ్లి చూసేసరికి ఒక మునికుమారుడి గుండెల్లో బాణం గుచ్చుకొని విలవల్లాడుతున్నాడు. అప్పుడు మునికుమారుడు, నన్ను చూసి బాధపడకు, నీ ఆవేదనని నేను అర్థం చేసుకోగలను. కానీ నా తల్లిదండ్రులు కళ్ళు లేని వాళ్ళు. నేను ఆహారం నీళ్లు తీసుకొస్తానని ఎదురు చూస్తూ ఉంటారు. ఈ నీళ్లు తీసుకుని వెళ్లి వాళ్ళకి ఇవ్వు అని ఆ మునికుమారుడు చనిపోయాడు. దశరథ మహారాజు బాధతో ఆ తల్లిదండ్రులకు వెళ్లి, నా వల్ల పొరపాటు జరిగింది, మీ కుమారుడిని నేనే సంహరించాను అని చెప్పాడు. అప్పుడు ఆ ముని తన కుమారుడి శవం చూసి తట్టుకోలేకపోయాడు. శవం మీద పడి రోధించాడు. అప్పుడు ఆ ముని దశరథ మహారాజుడిని, నేనిప్పుడు నా కుమారుడి శవం మీద పడి ఎలా రోధిస్తున్నానో నువ్వు కూడా అలాగే నీ కుమారులను తలుచుకుని ప్రాణాలు విడిచిపెడతావని శపించాడు. అందుకనే దశరథ మహారాజు రాముడు అరణ్యవాసంకెళ్ళాక రామా రామా అని తలుచుకుంటూ చనిపోయాడు.